క్రైమ్ వార్తలకు స్వాగతం. ఎక్కువసేపు ఏం చెప్పను, జర్రసేపు చెప్పే ప్రయత్నం చేస్తా, వినే ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 లక్షల రూపాయలు గోవిందమంగళం చేసిండట. భలే ఏమన్నా మోతవారీడు. ఎక్కడైంది? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అంట. ఈ మోతవారిది దేవరకొండ. చదివింది 7వ తరగతి. మరి మోసం చేస్తోనికి ఎక్కువ కావాలన్నా? ఉద్యోగాలు చేస్తోనికి పీజీలు పిహెచ్డీలు కావాలి, కానీ మోసం చేస్తానికి ఎంత కావాలి? ఆయన సంతకం ఆయనకు వస్తే చాలు, మందిని ముంచి తెలిసి బాగానే ఉండొచ్చు. చదివింది 7వ తరగతి. ఈయన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ధర్మవరం వాసి అంట. మాదిన కృష్ణ అలియాస్ వేణుగోపాల్ రెడ్డి. నల్లగొండలో ఇల్లు కిరాయికి తీసుకున్నట. కిరాయికి తీసుకొని ఇక నేను డిండి ప్రాజెక్టులో మంచి మేనేజర్ని, నాకు ఆడ ఉన్న స్థానికులందరితో మంచి మంచి పరిచయాలు ఉన్నాయి, ఉద్యోగాలు కావాలంటే నన్ను అడుగురి, నేను ఇప్పిస్తా అని చెప్పిండట. ఇక నిరుద్యోగులకు ఆశ ఎట్లా ఉంటుంది? ఏ ఉద్యోగం కావాలి, ఎన్ని రోజులు మాత్రం ఇట్లా ఉత్తగా ఉంటుంది చెప్పు. ఆ ఉద్యోగం చేసుకుంటే నాకు ఇట్లా కట్టమని ఎక్కువ వస్తుంది, లేకపోతే ఇంట్లో కూడా బాగుంటుంది కానీ ఉద్దేశంతో ఏం చేశారంటే, మరి మాకు ఉద్యోగం కావాలంటే ఉత్తగా రాదు, రోగం అయితే ఉత్తగా వస్తుంది కానీ గోళీలు ఉత్తగా రావు కదా. ఇంకో గదే ముచ్చట చేసుకొచ్చిండు. 17 లక్షల రూపాయలు గుంజినట. 3-4 పోయినట్టు ఆయన కాడికి. పోయేసరికల్లా మరి వస్తాయి ఉద్యోగాలు అంటే ఏడాది పోయింది, 2 ఏళ్ళు పోయినాయి, 3 ఏళ్ళు అయినాయి. ఈ 3 ఏళ్ళ ఎక్కడ పత్తకలే ఉద్యోగాలు అనుకొని వాళ్ళకి డౌట్ వస్తూనే ఉంది. అమ్మ ఈడెక్కన పోయిండు, ఈడు అసలు ఈ డిండి ప్రాజెక్టుల మేనేజర్ కాదు, ఏది కాదు, ఈ నీటిపారుదల శాఖ ఈయనకి సంబంధం లేదు అనుకొని పోలీసుల దగ్గర పోయారంట. పోలీసుల దగ్గర పోయేసరికల్లా పోలీసులు చిన్న ఎంక్వైరీ చేస్తే ఈ మోతవారి ఈడనే కాదు, అనంతపురం జిల్లా కొనిజర్లలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిండట. అక్కడ చిట్టీలు వేసిరంట. వీళ్ళ ఇంటిల్లాలు మొత్తం వీళ్ళంతా దొంగల బయట వేయలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆడ ఎగ్గొచ్చిర్రు, ఈడ ఎగ్గొచ్చిర్రు. మొత్తానికైతే 17 లక్షల రూపాయలు టోపి పెడితే ఆడంగిడంగా ఆయన పట్టుకొని వచ్చి పోలీసులు 8 లక్షల రూపాయలు రికవరీ చేసినట్ట. మిగతా పైసలు ఇక వస్తే రావా, ఇక కీలకెరక ఒక గిస ఒంటి వాళ్ళు తయారయ్యారు. ఇంకో ముచ్చట, 90 ఏళ్ళ వృద్ధురాలిపైన అత్యాచారం. ఇక సిగ్గి శరం లజ్జ అనిపిస్తుండొచ్చునా. 90 ఏళ్ళ ముసలామె సాగుకు దగ్గర పడ్డది. అసలు 90 ఏళ్ళు అంటే బతికడం మహా గొప్ప ఈ కాలాన, కానీ 90 ఏళ్ళు బతికిందంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి చెప్పా. ముసలామె సత్యతుంకలకు గిదో బదనాం చేసుకొని పోయింది చూడిగా. సవంటి ముండ కొడుకులు దొరికిరు. యాచారం అంట ఇది. 90 ఏళ్ళ వృద్ధురాలిపైన గుర్తు తెలియని యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక్కడు కాదు, 2-3 ఉన్నట్టు. ఇద్దరు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జరిగిన దొంగతనానికి పోయిరంట. దొంగతనానికి పోయి తలుపు కొట్టాడు చీకట్ల. తలుపు కొట్టేసరికల్లా ఎవరు వచ్చి చీకట చుట్టాలో పక్కాలనుకొని ముసలామ చిన్న తలుపు తీసిందట. ముసలామ తీసిందో ముసలోడు తీసిండో ఎవరు తీసిరో తలుపు అయితే తీసిరు. అట్టే పోతనే సాధిలంగా దెబ్బ పెట్టిరట. సాదరికెళ్ళి కొట్టగానే ముసలి అడ్డం పడ్డది. ముసలి అడ్డం పడితే ఏమైనా దొంగతనం చేసుకుంటాడు, మరి ఆ దొంగతనం అని చేసుకొని పోవాలి. ఒకవేళ దొంగలైతే దొంగతనం చేయమని మనం చెప్తాం, కానీ ఆడు పోయిందే కాపని కాబట్టి. ఉత్త పుణ్యానికి కింద పడ్డ ముసలి దానిపైన సామూహిక అత్యాచారం చేసిపోయారంటే మీరు మనుషులకు పుట్టిరా, గాడిదలకు పుట్టిరా, ఏం పనికి పుట్టిరా? అబ్బా లుచ్చలతారా తయారయ్యారు. 90 ఏళ్ళ వృద్ధురాలని కూడా ఇచ్చిపెట్ట గుట్టి ఎట పడైతే చెప్పురిగా. ఇంకో ముచ్చట గీడిచ్చిరు. రాయంపేటలనట. బాలికపై లైంగిక దాడి. యువకుడికి 10 ఏళ్ళ జైలు. ఈయనకి 10 ఏళ్ళ జైలు కాదు, ఈయనకి నిమ్మలంగా ఉరిశిక్ష చేస్తే అయ్యపోద్ది. ఉరిశిక్ష అని ఒకటే సరిపోద్ది, కానీ కుక్కను కొట్టినాడు, కొట్టి పిచ్చను కాల్చినాడు, కాల్ చేస్తే జంజాడు పోవు. ఎన్నేళ్ళ అమ్మాయికి 2వ తరగతి అవుతుంది. బా సోంటి ముండా కొడుకులు అసలుకి ఈ భారతదేశంలో ఏం పనికి పుట్టిరు, ఎందుకు పుట్టిరు? ఏమన్నా సిగ్గు శరం లజ్జ అనిపించాలి. 2 ఏళ్ళ పిల్లని వదలరైతిరి, 90 ఏళ్ళ ముసల్దాన్ని వదలరైతిరి, ఓ భర్త చచ్చిపోయిన ఇచ్చిపెట్టరైతిరి, లేకపోతే ఒక అమ్మాయిలను ఇచ్చిపెట్టరైతిరి. మీకు శిక్షలు కరెక్ట్ లేకనా, లేకపోతే భయం భక్తి లేకనా? బాడు కావులారా, ఎట్ట పాడేసి వస్తారా? 2 ఏళ్ళ పిల్లని కనీసం మీ కడుపులో పుట్టిన పిల్ల కూడా అంతకంటే పెద్దగా ఉంటుండొచ్చు. 2 ఏళ్ళ పిల్ల పైన అత్యాచారం చేస్తే ఇవాళ 10 ఏళ్ళ జైలు శిక్ష. 10 ఏళ్ళ జైలు శిక్ష ఎందుకు సార్ ఈయనకి అనవసరంగా? ఆ బువ్వ దండగా, ఆయనకి సెక్యూరిటీ దండగా, ఇదంతా దండగా. ఒక బుల్లెట్ కంటే 40-45 రూపాయలు ఉంటుందంట ఒక బుల్లెట్. ఆ బుల్లెట్ వేస్ట్ చేయరు సార్. ఆ బుల్లెట్ వేస్ట్ చేసేటప్పుడు ఒక లైవ్ పెట్టి ఇంకో గీ పని చేస్తే కొడుకులారా గీ పని అయితే దాన్ని పెడితే ఏమైనా ఫాయిదా ఉంటుంది. ఇటువంటి లుచ్చలు లంగాలు ఏమంటారు, ఇంకా గలీజు మాట ఎండి తిట్టిన నష్టం తక్కువనే, కానీ ఓడన మారేనన్న మారుతుండొచ్చు. 10 ఏళ్ళ జైలు శిక్ష ఏముంది సార్? ఆడ ఆడ గిడంగా పని చేసుకొని 10 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వస్తాడు.